అంతర్జాతీయ రాజకీయాల్లో సామాన్యులకు తెలియని అనేక దృశ్యాలు దాగి ఉంటాయి. 2025 అలస్కా శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖాముఖి కలుసుకున్నారు. ఈ సమయంలో వ్లాదిమిర్ పుతిన్ భద్రతా వ్యవస్థలోని ఒక వింతైన అంశం వెలుగులోకి వచ్చింది. అదే భద్రతా సిబ్బంది చేతుల్లో కనిపించిన ఒక ప్రత్యేకమైన సూట్ కేస్. ఈ ప్రత్యేక సూట్ కేసులో పత్రాలు లేదా ఆయుధాలు ఉండవు. కానీ అధ్యక్షుడు పుతిన్ మలం సేకరించి సురక్షితంగా తీసుకెళ్తారు. ఎక్స్‌ప్రెస్ యుఎస్ కథనం ప్రకారం ఈ సూట్ కేస్ పుతిన్ విదేశీ పర్యటనలో క్రమం తప్పకుండా ఉంటుంది. దీని ఉద్దేశం భద్రత మాత్రమే కాదు, గోప్యత కూడా. రష్యా వంటి శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైన పుతిన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేందుకు ఇది మంచి ఉదాహరణ. వాస్తవానికి రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ పుతిన్ శారీరక వ్యర్థాలను, మలమూత్రాలను ప్రత్యేకించి ప్యాకెట్లు సేకరించి మాస్కోకు తిరిగి తీసుకెళ్తుంది. విదేశీ నిఘా సంస్థలు అతని జీవ వ్యర్థాలను విశ్లేషించకుండా ఉండేందుకు, అతని ఆరోగ్యం గురించి రహస్య సమాచారాన్ని తెలుసుకోకుండా ఇలా చేస్తారట.